హాయ్ అండి, వెల్కమ్ టు బ్యాలెన్స్డ్ ఫుడ్ తెలుగు. ఈ వీడియోలో మనం 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే కమ్మనైన లెమన్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3 లేదా 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక గుప్పెడు పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు కలిపిన తాలింపును వేసుకుని వీటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. తాలింపులు బాగా వేగిన తర్వాత 4 లేదా 5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుని మళ్ళీ బాగా వేయించుకోవాలి. తాలింపు మొత్తం బాగా ఫ్రై అయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసాక 1 మినిట్ బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వండి. తర్వాత మనం ఎంత రైస్లో అయితే లెమన్ రైస్ కలుపుకోవాలని అనుకుంటున్నామో అంత రైస్ తీసుకొని ఈ తాలింపు చల్లారిన తర్వాత ఆ రైస్లోకి యాడ్ చేసుకొని అందులో ఒక పెద్ద నిమ్మకాయ రసం అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మనైన లెమన్ రైస్ 5 నిమిషాల్లో రెడీ అయిపోయింది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా పెట్టిన యూట్యూబ్ ఛానల్ అండి, తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టైం మరొక రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే లెమన్ రైస్ ఎలాగుందో కింద కామెంట్ చేయండి.